9 రోజులు మాల వేసుకుంటారు కదా గురువారు, అమ్మవారి మాల. సో అది ఎలా అంటారు? అంటే 9 రోజులు ఉండదు, మండల దీక్ష అంటారు, లేదా 11 రోజులుగా దీక్ష చేయొచ్చు. అంటే ఒక బేసి సంఖ్యలో మాల ధారణ చేస్తారు. 9 రోజులు కూడా చేయొచ్చు, మీరు అన్నట్టు తప్పేం లేదు. అయితే 11 రోజులుగా ఈ దీక్షను తీసుకుంటారు. అయితే భవానీ మాల అని వేస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. అంటే అమ్మవారి యొక్క మాలని ధరిస్తే సాక్షాత్తు అమ్మవారి యొక్క శక్తి మనలో ఉంటుంది. ఆ మాలను ధరించినప్పుడు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అంటే చక్కగా అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటే ఎలా ఉండాలి, అమ్మవారే మనలో ఉన్నట్లుగా భావన చేసి అనేక రకాలైన నియమాలు పాటిస్తూ ప్రతిరోజు కూడా శరన్నవరాత్రాలు అమ్మవారిని ఆరాధన చేస్తూ అమ్మవారికి సమర్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇతరమైనటువంటివి బయటకు వెళ్లి తినేయడం అలాంటివి చేయకూడదు అనమాట. అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక దీక్ష చేపట్టాం. ఏమని చేపట్టాం, ఏదో ఒక కోరిక ఉంటుంది ప్రతి మనిషికి కూడాను. అతనికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరిక నెరవేరడం కోసం కదా అతను తీసుకున్న దీక్ష. తన ఇంట్లో కుటుంబం బాగుండాలనో లేదా రాష్ట్రం బాగుండాలనో ఏదైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కాబట్టి ఆ కోరిక నెరవేరడం కోసము అతను ఆ దీక్షను చేస్తాడు. ఆ దీక్ష చేసేటువంటి సమయంలో ఎటువంటి దోషాలు ఉండకూడదు. ఎందుకంటే పరిపూర్ణంగా చేయాలి. మనం ఎంత శ్రద్ధగా చేస్తే అమ్మవారు అంత శ్రద్ధగా మనల్ని కరుణిస్తుంది.